ఓం శాంతి 17-10-21 అవ్యక్త బాప్దాదా 7-11-89 रिवाइज कोर्सु तीनों संबंधों की सहज और श्रेष्ठ पालना मूడు సంబంధాల యొక్క సహజ మరియు శ్రేష్ఠ పాలన। आज विश्व स्नेही बाप दादा चारों ओर के विशेष बाप स्नेही बच्चों को देख रहे हैं। ఈరోజు విశ్వ స్నేహి బాప్ దాదా నలువైపులా ఉండే విశేషంగా బాబాకు స్నేహి పిల్లల్ని చూస్తున్నారు। बाप का स्नेह और बच्चों का स्नेह दोनों एक दो से ज़्यादा ही है। బాబా యొక్క స్నేహం మరియు పిల్లల యొక్క స్నేహం ఇద్దరిది ఒకరికంటే ఒకరికి ఎక్కువ ఉంది। स्नेह मन को और तन को अलौकिक पंख लगाए समीप ले आता है। స్నేహం మనసుకి తనువుకి अलौकिक రెక్కలు తొడిగి సమీపంగా తీసుకొస్తుంది। स्नेह ऐसा रूहानी आकर्षण है जो बच्चों को बाप की तरफ आकर्षित कर मिलन मनाने के निमित्त बन जाता है। స్నేహం ఎటువంటి ఆత్మిక ఆకర్షణ అంటే పిల్లల్ని బాబా వైపుకి ఆకర్షితం చేసి మిలనం జరిపించేందుకు నిమిత్తం అవుతుంది। मिलन मेला चाहे दिल से चाहे साकार शरीर से दोनों अनुभव स्नेह की आकर्षण से ही होता है। మిలనం యొక్క మేళ హృదయంతో లేక సాకార శరీరంతో రెండింటి అనుభవం స్నేహం యొక్క ఆకర్షణతోనే అవుతుంది। रूहानी परमात्म स्नेह ने ही आप ब्राह्मणों को दिव्य जन्म दिया। ఆత్మిక పరమాత్మ స్నేహమే బ్రాహ్మణులైన మీకు దివ్య జన్మనిచ్చింది। आज अभी अभी रूहानी स्नेह की सर्चलाइट द्वारा चारों ओर के ब्राह्मण बच्चों की స్నేహమయీ सूरतें देख रहे हैं। ఈరోజు ఇప్పుడిప్పుడే ఆత్మిక స్నేహం యొక్క సర్చ్లైట్ ద్వారా నలువైపులా ఉండే బ్రాహ్మణ పిల్లల యొక్క స్నేహమయీ ముఖాన్ని చూస్తున్నారు। चारों ओर के अनेक बच्चों के दिल के स्नेह के गीत दिल का मीत बाप दादा सुन रहे हैं। నలువైపులా ఉండే అనేక పిల్లల యొక్క హృదయం యొక్క స్నేహం యొక్క పాటలు హృదయానికి మిత్రుడైన బాప్ దాదా వింటున్నారు। बाप दादा सर्व स्नेही बच्चों को चाहे पास है चाहे दूर होते भी दिल के पास है स्नेह के रिटर्न में वरदान दे रहे हैं। అందుకే ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉండే స్నేహి పిల్లలకు దగ్గరున్నా లేక దూరంగా ఉన్నా హృదయానికి దగ్గరగా ఉన్నారు। ఇటువంటి పిల్లలకు స్నేహానికి రిటర్న్లో వరదానం ఇస్తున్నారు। सदा खुश नसीब भवा सदा खुश नुमा भवा सदा खुशी की खुराक द्वारा तंदुरुस्त भवा सदा खुशी के खजानों से संपन्न भवा सदा అదృష్టవంతులుగా అవ్వండి, సదా సంతోషంగా అవ్వండి, సదా సంతోషమనే భోజనం ద్వారా ఆరోగ్యవంతులుగా అవ్వండి, సదా సంతోషమనే ఖజానాతో సంపన్నులుగా అవ్వండి। रूहानी स्नेह ने दिव्य जन्म दिया। ఆత్మిక స్నేహము దివ్య జన్మనిచ్చింది। अब वरदाता बाप दादा के वरदानों से दिव्य पालना हो रही है। ఇప్పుడు వరదాత బాప్ దాదాల యొక్క వరదానాలతో దివ్య పాలన జరుగుతుంది। पालना सभी को एक द्वारा एक ही समय एक जैसी मिल रही है। పాలన అందరికీ ఒకే ద్వారా ఒకే సమయంలో ఒక్కరి ద్వారానే లభిస్తోంది। लेकिन मिली हुई पालना की धारणा नंबरवार बना देती है। కానీ లభించిన పాలనకి ధారణ నంబర్ వార్గా తయారు చేస్తోంది। वैसे विशेष 3 संबंध की पालना अति श्रेष्ठ भी है और सहज भी है। అలాగే 3 సంబంధాల యొక్క పాలన అతి శ్రేష్టమైంది సహజమైంది కూడా। బాప్ దాదా ద్వారా वर्षा मिलता वर्षे की स्मृति द्वारा पालना होती इसमें कोई मुश्किल नहीं। బాప్ దాదా ద్వారా వారసత్వం లభిస్తుంది, వారసత్వం యొక్క స్మృతి ద్వారా పాలన జరుగుతుంది, ఇందులో ఏమీ కష్టం లేదు। शिक्षक द्वारा 2 शब्दों की पढ़ाई की पालना में भी कोई मुश्किल नहीं।
టీచర్ ద్వారా 2 శబ్దాల చదువు యొక్క పాలనలో ఎటువంటి కష్టము లేదు. सतगुरु द्वारा वरदानों की अनुभूति की पालना, इसमें भी कोई मुश्किल नहीं. సద్గురువు ద్వారా వరదానాల యొక్క అనుభూతి యొక్క పాలన, ఇందులో కూడా ఏమీ కష్టం లేదు. लेकिन कई बच्चों के धारणा की कमज़ोरी के कारण समय प्रति समय सहज को मुश्किल बनाने की आदत बन गई है. కానీ చాలామంది పిల్లల యొక్క ధారణ యొక్క బలహీనత కారణంగా సమయం ప్రతి సమయం సహజం కూడా కష్టంగా తయారయ్యే అలవాటైపోయింది. मेहनत करने के संस्कार सहज अनुभव करने से मजबूर कर देते हैं और मजबूर होने के कारण धारणा की कमज़ोरी के कारण परवश हो जाते हैं. శ్రమ యొక్క సంస్కారం సహజంగా అనుభవం చేసుకునేందుకు బదులు కష్టమైపోతుంది. బలవంతమైన కారణంగా, ధారణ యొక్క బలహీనత కారణంగా పరవశమైపోతున్నారు. ऐसे परवश बच्चों की जीवन लीला देख बाप दादा को ऐसे बच्चों पर रहम आता है. ఇటువంటి పరవశులైన పిల్లల యొక్క జీవిత లీలను చూసి బాప్ దాదాకు కూడా ఇటువంటి పిల్లలపైన దయ కలుగుతుంది. क्योंकि बाप के रूहानी स्नेह की निशानी यही है. कोई भी बच्चे की कमी कमज़ोरी बाप देख नहीं सकते. ఎందుకంటే బాబా యొక్క ఆత్మిక స్నేహానికి గుర్తిదే. ఏ పిల్లల యొక్క లోటు కానీ బలహీనతల్ని కానీ బాబా చూడలేరు. अपनी परिवार की कमी अपनी कमी होती है. తమ పరివారం యొక్క లోటు తమ లోటు అవుతుంది. इसलिए बाप को घृणा नहीं लेकिन रहम आता है. అందుకే బాబాకి అసహ్యం కాదు, దయ కలుగుతుంది. बाप दादा कभी कभी बच्चों की आदि से अब तक की जन्मपत्री देखते हैं. బాప్ దాదా అప్పుడప్పుడు పిల్లల యొక్క ఆది నుండి ఇప్పటి వరకు జాతకాన్ని చూస్తారు. కై బచ్చోं की జన్మపత్రి में रहम ही रहम होता है. కొంతమంది పిల్లల యొక్క జాతకంలో దయ ఉంటుంది. కొంతమంది పిల్లల యొక్క జాతకంలో దారి కలిగించేది ఉంటుంది. अपनी आदि से अब तक के జన్మపత్రి చెక్ కరో. అందుకని మీ యొక్క ఆది నుంచి ఇప్పటి వరకు జాతకాన్ని చెక్ చేసుకోండి. अपने आप को देख करके जान सकते हो. మిమ్మల్ని మీరు చూసుకుని తెలుసుకోవచ్చు. तीनों संबंध के पालना की धारणा सहज और श्रेष्ठ है. 3 సంబంధాల యొక్క పాలన యొక్క ధారణ సహజంగా మరియు శ్రేష్టంగా ఉందా? क्योंकि सहज चलना 2 प्रकार का है. ఎందుకంటే సహజంగా నడవటం 2 రకాలు. एक है वरदानों से सहज जीवन. ఒకటి వరదానాలతో సహజ జీవితం, రెండోది నిర్లక్ష్యంతో సహజంగా నడవటం. वरदानों से व रूहानी पालना से सहज चलने वाली आत्माएं केयरफुल होगी, डोंट केयर नहीं होगी. వరదానాలతో లేక ఆత్మిక పాలనతో సహజంగా నడిచే ఆత్మలు కేర్ఫుల్గా ఉంటారు, కానీ డోంట్ కేర్గా ఉండరు, లెక్క చేయకుండా ఉండరు. అటెన్షన్ ఉంటుంది కానీ టెన్షన్ ఉండదు. ఇటువంటి కేర్ఫుల్ ఆత్మలకి సమయం, సాధన, పరిస్థితులు ప్రమాణంగా బ్రాహ్మణ పరివారం యొక్క తోడు, బాబా యొక్క విశేష సహాయం, సహయోగం లభిస్తుంది. అందువల్ల సహజంగా అనుభవం అవుతుంది. తో చెక్ కరో ऐसा बातें मेरी सहयोगी हैं. అందుకే చెక్ చేసుకోండి, ఈ విషయాలన్నీ నాకు సహయోగిగా ఉన్నాయా? इन सब बातों का सहयोग ही सहज योगी बना देता है. ఈ అన్ని విషయాల యొక్క సహయోగమే మనల్ని సహజ యోగిగా తయారు చేస్తుంది. नहीं तो कभी छोटा सा सर्कमस्टेंस, साधन, समय, साथी आदि भले होते चींटी समान है. లేకపోతే చిన్న చిన్న పరిస్థితులు, సాధనాలు, సమయం అన్నీ ఉన్నప్పటికీ కూడా బాబా చెప్తున్నారు ఇవన్నీ కూడా ఒక చీమలా కనిపిస్తాయి. లేకిన్ చోటీ చీంటీ మహారథి కో భీ మూర్ఛిత్ కర్ దేతీ హై. కానీ చిన్న చీమ కూడా మహారథుల్ని మూర్ఛితుల్ని చేస్తుంది. मूर्छित अर्थात वरदानों की सहज पालना की श्रेष्ठ स्थिति से नीचे गिरा देते हैं. మూర్ఛితులైన వాళ్ళని వరదానాల యొక్క సహజ పాలన నుంచి శ్రేష్ఠ స్థితి నుంచి కిందకి పడదోస్తుంది.
మజ్బూర్ और मेहनत ఏ दोनों మూర్ఛిత్కి నిశానీ है బలవంతము మరియు శ్రమ ఈ రెండు మూర్ఛిత ఆత్మల గుర్తు. కాబట్టి ఈ విధితో జన్మపత్రిని చెక్ చేసుకోండి. అర్థమైందా ఏం చేయాలో? अच्छा, सदा तीनों संबंध की पालना में पलने वाले, सदा संतुष्ट मणि बन संतुष्ट रहने और संतुष्टता की झलक फैलाने वाले, सदा फास्ट पुरुषार्थी बन स्वयं को फर्स्ट जन्म में फर्स्ट अधिकार प्राप्त कराने वाले ऐसे खुशनसीब बच्चों को वरदाता बाप का याद प्यार और नमस्ते. సదా 3 సంబంధాల పాలనలో పెరిగే వారికి, సదా సంతుష్టమణి అయ్యి సంతుష్టంగా ఉంటూ సంతుష్టత యొక్క మెరుపుని వ్యాపింపచేసేవారికి, సదా ఫాస్ట్ పురుషార్థులయ్యి స్వయాన్ని ఫస్ట్ జన్మలో ఫస్ట్ అధికారాన్ని ప్రాప్తింపచేసుకునే వారికి, ఇటువంటి అదృష్టవంతులైన పిల్లలకు వరదాత బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. పార్టీలతో మిలనం. సభీ దూర్ దూర్ సే ఆయే హై, అందరూ దూర దూరాల నుంచి వచ్చారు. సబ్సే దూర్ సే తో బాప్దాదా ఆతే హై, అందరికంటే దూరం నుంచి అయితే బాప్దాదా వస్తారు. ఆప్ కహెంగే హమ్కో తో మెహనత్ లగ్తీ హై, మీరంటారు మాకు చాలా శ్రమ అనిపిస్తుంది అని. बाप दादा के लिए भी बेहद में रहने वाले और हद में प्रवेश हो, ये भी तो न्यारी बात हो जाती है. बाप दादा की బేహద్లో ఉండేవారికి హద్దులో ప్రవేశించడం ఇది అతీతమైన విషయం అవుతుంది. ఫిర్ भी లోన్ లేనా హోతా హై, అయినప్పటికీ అద్దెకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆప్ లోగ్ టికెట్ లేతే హో, బాప్ లోన్ లేతా హై, మీరైతే టికెట్ తీసుకుంటారు, బాబా అయితే లోన్ తీసుకుంటారు. सभी को वरदान मिले, अंदर की वरदानाలు लभिंचे कदा. चाहे 7-8 तरफ से आए हैं, लेकिन हर जोन का कोई ना कोई है ही. భలే 7-8 ప్లేసుల నుంచి వచ్చినా కానీ ప్రతి జోన్కి ఎవరో ఒకరు ఉంటారు. అందుకే అన్ని జోన్లు ఇక్కడ హాజరై ఉన్నాయి, విదేశాలు దేశము కూడా. ఇంటర్నేషనల్ గ్రూప్ కదా, తమిళనాడు గ్రూప్. సబ్సే బడా గ్రూప్ తమిళనాడు హై, అన్నిటికంటే పెద్ద గ్రూప్ తమిళనాడు. తమిళనాడుకి విశేషత క్యా హే, మరి తమిళనాడు యొక్క విశేషత ఏమిటి? స్నేహకి వైబ్రేషన్కు క్యాచ్ కర్తే హే, స్నేహం యొక్క వైబ్రేషన్స్ని క్యాచ్ చేస్తారు. బాప్ సే స్నేహ అవినాశీ లిఫ్ట్ బన్ జాతీ హే, బాబాతో స్నేహము అవినాశీ లిఫ్ట్ అయిపోతుంది. సీడీ పసంద్ హే యా లిఫ్ట్ పసంద్ హే, మరి మీకు మెట్లు ఇష్టమా లిఫ్ట్ ఇష్టమా? సీడీ హే మెహనత్, లిఫ్ట్ హే సహజ్. మెట్లేమో శ్రమ బాబా చెప్తున్నారు, లిఫ్ట్ ఏమో సహజం అని చెప్తున్నారు. తో స్నేహమే కభీ భీ అల్బేలే నహీ హోనా, స్నేహంలో ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చూపించద్దు, లేకపోతే లిఫ్ట్ జామ్ అయిపోతుంది. క్యూంకీ అగర్ లైట్ బంద్ హో జాతీ హై తో లిఫ్ట్ కా క్యా హాల్ హోతా హై, ఎందుకంటే ఒకవేళ లైట్ ఆగిపోతే లిఫ్ట్ పరిస్థితి ఏమవుతుంది? लाइट बंद होने से, कनेक्शन ख़त्म होने से जो सुख की अनुभूति होनी चाहिए वो नहीं होती. లైట్ ఎప్పుడైతే ఆగిపోయిందో, కనెక్షన్ ఎప్పుడైతే కట్ అయిపోయిందో, ఏదైతే సుఖం అనుభూతి కావాలో అది ఉండదు. तो स्नेह में अलबेलापन है तो बाप से करंट नहीं मिलेगी. మరి స్నేహంలో నిర్లక్ష్యం ఉంటే బాబా నుంచి శక్తి లభించదు. इसलिए फिर लिफ्ट काम नहीं करेगी, అందువల్ల లిఫ్ట్ పనిచేయదు. స్నేహ అచ్చా హే, అచ్చా మే అచ్చా కర్తే రెహనా, స్నేహం మంచిది, మంచిదిలో మంచిది చేస్తూ వెళ్ళండి. ఈ లిఫ్ట్ యొక్క గిఫ్ట్ కూడా తీసుకువెళ్ళండి. మైసూర్ గ్రూప్. మైసూర్కి విశేషత క్యా హే, మరి మైసూర్ యొక్క విశేషత ఏమిటి? मैसूर निवासी बच्चों को बाप दादा गिफ्ट दे रहे हैं संगम युग की सुहावनी मौसम का फल. मैसूर निवासी పిల్లలకు బాప్ దాదా గిఫ్ట్ ఇస్తున్నారు సంగం యుగి సౌభాగ్యమైన ఫలం. సంగం యొక్క ఫల్ క్యా హై, సంగం యుగం యొక్క ఫలం ఏంటి? మౌసమ్ కా ఫల్ జో హోతా హై వో మీఠా హోతా హై, సీజన్ ఫలం ఏదైతే ఉంటుందో అది మధురంగా ఉంటుంది. बिना मौसम का फल कितना भी बढ़िया हो लेकिन अच्छा नहीं होता, सीज़न फ्रूट కాకుండా అది ఎంత గొప్పదైనా బాగోదు. तो मैसूर निवासी बच्चों को संगम युग के मौसम का फल है प्रत्यक्ष फल.
మరి మైసూర్ నివాసి పిల్లలకు సంగం యుగం యొక్క ప్రత్యక్ష ఫలం, సంగం యుగి సీజన్ ఫలం ప్రత్యక్ష ఫలం. అభి అభి శ్రేష్ఠ కర్మ కియా, అభి అభి కర్మ కా ప్రత్యక్ష ఫల్ మిలా. ఇప్పుడిప్పుడే శ్రేష్ఠ కర్మలు చేశారు, ఇప్పుడిప్పుడే కర్మకి ప్రత్యక్ష ఫలం లభించింది. इसलिए सदा अपने को इस नशे की स्मृति में रखना है कि हम संगम युग के मौसम का प्रत्यक्ष फल खाने वाले हैं. అందువల్ల సదా స్వయాన్ని ఈ నష యొక్క స్మృతిలో పెట్టుకోండి, మేము సంగం యుగి సీజన్ ప్రత్యక్ష ఫలం తినేవారము అని ప్రాప్తింప చేసుకునేవాళ్ళం. అలాగే బాగా వృద్ధి చేసుకుంటున్నారు. తమిళనాడు కూడా చాలా బాగా వృద్ధి అవుతుంది. ఈస్టర్న్ జోన్, ఈస్ట్ సే క్యా నికల్తా హే, తూర్పు నుంచి ఏం మొదలవుతుంది, సూర్యుడు ఉదయిస్తాడు. तो ईस्टर्न जोन वालों को बाप दादा एक विशेष पुष्प दे रहे हैं. మరి ఈస్టర్న్ జోన్ వారికి బాప్ దాదా ఒక విశేషమైన పుష్పాన్ని ఇస్తున్నారు. ఓ విశేషత కే ఆధార్ పర్ సూర్యముఖి, ఆ విశేషత యొక్క ఆధారంతో సన్ఫ్లవర్ అని చెప్తున్నారు బాబా. సూర్యముఖి పుష్పం जो सदा ही सूर्य की सकाश में खिला हुआ रहता है, అది సదా సూర్యుడి యొక్క శక్తితో వికసించి ఉంటుంది. ముఖ సూర్య కి तरफ होता है, इसलिए सूर्यमुखी कहा जाता है. ముఖం సూర్యుడి వైపుకి ఉంటుంది, అందుకే సూర్యముఖి అని అంటారు. उसकी सूरत भी देखेंगे तो जैसे सूर्य की किरणें होती हैं. ఆ సూర్యముఖి పుష్పం ముఖం చూసినట్లయితే సూర్యుడి యొక్క కిరణాల వలె ఉంటుంది. ఇలా నలువైపులా కిరణాల సమానంగా సర్కిల్ ఉంటుంది. तो सदा ज्ञान सूर्य बाप दादा के सन्मुख रहने वाले कभी भी ज्ञान सूर्य से दूर होने वाले नहीं. కాబట్టి సదా జ్ఞాన సూర్యుడు బాప్ దాదా షణ్ముఖంలో ఉండేవారు, ఎప్పుడూ జ్ఞాన సూర్యుడికి దూరంగా ఉండేవారు కాదు. సదా సమీపం, సదా షణ్ముఖం. ఇస్కో कहते हैं सूर्यमुखी फल, దీన్నే సూర్యముఖి ఫలం అంటారు. तो ऐसे सूर्यमुखी पुष्प के समान सदा ज्ञान सूर्य के प्रकाश से स्वयं भी चमकने वाले और दूसरों को भी चमकाने वाले, यह है ईस्टर्न जोन की विशेषता. ఇలా సూర్యముఖి పుష్పంలాగా సదా జ్ఞాన సూర్యుడి ప్రకాశంతో మెరిసేవారు, ఇతరులను కూడా మెరిపింపచేసేవారు. ఇదే ఈస్టర్న్ జోన్ యొక్క విశేషత. वैसे भी देखो ज्ञान सूर्य ईस्टर्न जोन से प्रकट हुआ है. అలాగే జ్ఞాన సూర్యుడు ఈస్టర్న్ జోన్ నుంచే ప్రకటితమయ్యారు, ప్రవేశించారు కదా. మరి ఈస్టర్న్ జోన్ వాళ్ళకి తమ రాజ్యం, పగలు రాత్రిని పగల్లోకి తీసుకెళ్ళేవారు, వెలుగులోకి తీసుకెళ్ళేవారే కదా. బనారస్ గ్రూప్, బనారస్ की विशेषता क्या है, हर एक में रूहानी रस भरने वाले. బనారస్ యొక్క విశేషత ఏంటి, ప్రతి ఒక్కరిలో ఆత్మిక రసాన్ని నింపేవారు. బినా రస్ నహీ, రస్ కే బినా నహీ హై. బాబా అంటున్నారు రసం లేకుండా లేదు, సర్వ ఆత్మిక రసాన్ని నింపుకునేవారు. అందరిలో పరమాత్మ స్నేహం, ప్రేమ యొక్క రసాన్ని అనుభవం చేయించేవారు. क्योंकि जब बाप के प्रेम के रस में भरपूर हो जाते हैं, ఎందుకంటే ఎప్పుడైతే బాబా యొక్క ప్రేమ యొక్క రసంలో భర్పూర్ అవుతారో అప్పుడు అన్ని రసాలు చేదనిపిస్తాయి. ఆత్మాओं में परमात्मा प्रेम का रस भरने वाले, क्योंकि वहाँ भक्ति का रस बहुत है. ఆత్మల్లో పరమాత్మ ప్రేమ యొక్క రసాన్ని నింపేవారు, ఎందుకంటే అక్కడ భక్తి యొక్క రసం చాలా ఉంది. భక్తి के रस वालों को परमात्मा प्रेम रस का अनुभव कराने वाले, భక్తి యొక్క రసం వారికి పరమాత్మ ప్రేమ రసాన్ని అనుభవం చేయించేవారు. సదా జ్యాదా రస్ కిస్మే హోతే హై, ఎక్కువ రసం ఎందులో ఉంటుందో చెప్పండి బనారస్ వాళ్ళు, రసగుల్లే మే, రసగుల్లాలో. देखो नाम ही पहले रस से शुरू होता है. చూడండి పేరే ముందు రసంతో ప్రారంభమవుతుంది. సదా జ్ఞానం యొక్క రసగుల్లా తినేవారు, తినిపించేవారు. तो सदैव अमृत वेले पहले मन को मुख को रसगुल्ले से मीठा बनाने वाले, औरों को भी मन से मुख से मीठा बनाने वाले, इसलिए बनारस को मिठाई दे रहे हैं रसगुल्ला. ఎల్లప్పుడూ అమృత వేళ ముందు మనస్సుకి నోటికి రసగుల్లాతో మధురంగా తయారు చేసేవారు, ఇతరులను కూడా మనస్సుతో నోటితో మధురంగా తయారు చేసేవారు. అందువల్ల బనారస్కి మిఠాయి ఇస్తున్నారు రసగుల్లా అని. బొంబాయి గ్రూప్, బొంబాయి के पहले से ही वरदान मिला हुआ है నర్దేసావర్. బొంబాయికి మొదటి నుంచి వరదానం లభించింది నర్దేసావర్ అని. అంటే అందరినీ ధనవంతులుగా తయారు చేసేవారు.
నర్దేశావర్ అంటే సదా ధనంతో సంపన్నంగా ఉంటారు. బాంబే वालों की विशेषता है गरीब को शाहूकार बनाने वाले. బాంబే వారి యొక్క విశేషత పేదవారిని ధనవంతులుగా తయారు చేసేవారు. जो बाप का टाइटल है गरीब निवाज. బాబా యొక్క టైటిలే పేదల పాలిటి పెన్నిది. పేదల పాలిటి పెన్నిది బాబా పిల్లలు పేదవారిని ధనవంతులుగా తయారు చేసేవారు. అందువల్ల సదా స్వయం ఖజానాలతో సంపన్నమయ్యి ఇతరులను కూడా సంపన్నంగా తయారు చేసేవారు. इसलिए विशेषता है गरीब निवाज बाप के सहयोगी साथी. అందువల్ల విశేషత పేదల పాలిటి పెన్నిది బాబాకి సహయోగి సాథీలు. బాంబే వారికి బాబా ఈ టైటిల్ ఇస్తున్నారు, మిఠాయి కాదు టైటిల్. కులు మనాలి గ్రూప్. కులు మనాలికి విశేషత క్యా హే? మరి కులు మనాలి యొక్క విశేషత ఏంటి? కుల్లు మే దేవతాओं का మేళా లగ్తా హే. కుల్లులో దేవతల యొక్క మేళా ఏర్పడుతుంది, ఎక్కడ ఉండదు. कुल्लू और मनाली वालों को देवताओं के मिलन का स्थान कहा जाता है. కుల్లు మరియు మనాలి వాళ్ళని దేవతల యొక్క మిలనం స్థానం అంటారు. దేవత యొక్క అర్థమే దివ్య గుణధారి. దివ్య గుణం కి ధారణ కా యాదగార్ దేవతా రూప హై. దివ్య గుణాల యొక్క ధారణకి స్మృతి చిహ్నమే దేవతా రూపం. तो देवताओं के प्यार का मिलन का सिंबल इस धरनी का है. దేవతల యొక్క ప్రేమ యొక్క మిలనానికి సింబల్ ఈ భూమి. అందువల్ల బాప్దాదా ఇటువంటి ధరణి యొక్క నివాసి పిల్లలకు విశేష దివ్య గుణాల యొక్క గిఫ్ట్ని ఇస్తున్నారు. ఈ దివ్య గుణాల యొక్క గిఫ్ట్ ద్వారా నలువైపులా ఆత్మ పరమాత్మల యొక్క మేళా జరుపుకుంటూ ఉండండి. దేవతాओं का మేళా కర్తే హే. అందుకే దేవతలకి మేళా చేస్తారు. దివ్య గుణాల యొక్క పుష్పగుచ్చం ద్వారా ఆత్మ పరమాత్మల యొక్క మేళా జరుపుకుంటూ ఉండండి. దేవతల యొక్క మేళాలో దేవతలకు ఉంటుంది, కానీ ఈ మేళా సర్వశ్రేష్ఠ మేళా. దివ్య గుణాల యొక్క సుగంధం యొక్క గిఫ్ట్ సదా మీ కూడా ఉంచుకోండి అని చెప్తున్నారు బాబా మీటింగ్ వాళ్ళతోటి. మీటింగ్ వాళ్ళే కిస్లియే ఆయే హే సెట్టింగ్ కర్నే. మీటింగ్ వారు ఎందుకు వచ్చారు? సెట్టింగ్ చేసుకోవటానికి. ప్రోగ్రామ్కి సెట్టింగ్, స్పీకర్స్కి సెట్టింగ్. ప్రోగ్రామ్ యొక్క సెట్టింగు, స్పీకర్స్ యొక్క సెట్టింగ్ చేయటానికి. సిట్టింగ్ కర్ సెట్టింగ్ కర్నే కే లియే ఆయే హో. సిట్టింగ్ చేసి సెట్టింగ్ చేసుకునేందుకు వచ్చారు. జैसे స్పీచ్ కే లియే సెట్ కియా హే యా ప్రోగ్రామ్ బనాయా హే. ఎలాగైతే స్పీచ్ కోసం సెట్ చేశారో, ప్రోగ్రామ్ తయారు చేశారో, అలా స్పీకర్స్ ఎవరైతే వచ్చేవారు ఉన్నారో శ్రేష్ఠ వైబ్రేషన్ ఇవ్వండి. जो वो सिर्फ स्पीच की स्टेज थोड़े टाइम के लिए सेट नहीं करे, लेकिन सदा अपने श्रेष्ठ स्टेज पर सेट हो जाए. కేవలం కొంచెం సమయానికి సెట్ అవ్వటం కాదు, సదా మీ శ్రేష్ఠ స్టేజ్ పై సెట్ అవ్వాలి. इसलिए बाप दादा मीटिंग वालों को अविनाशी सेटिंग की मशीन गिफ्ट में देते हैं. అందుకే బాప్ దాదా మీటింగ్ వారికి అవినాశీ సెట్టింగ్ యొక్క మిషన్ గిఫ్ట్గా ఇస్తున్నారు. దీన్ని సెట్ చేస్తూ ఉండండి. ఆజ్కల్ తో మషీనరీ యుగ హైనా, ఇది మిషనరీ యుగం కదా. మనుష్యోं द्वारा जो कार्य बहुत समय लेता है वो मशीनरी द्वारा सहज और जल्दी हो जाता है. మనుషుల ద్వారా ఏ కార్యమైతే చాలా సమయం నుంచి నడుస్తుందో అది మిషనరీ ద్వారా అది ఒక్క సెకండ్లో అయిపోతుంది. బాబా చెప్తున్నారు, అభి అప్నే సెట్టింగ్కి మషీనరీ ऐसे ప్రయోగ్ మే లాओ. ఇప్పుడు మీ సెట్టింగ్ యొక్క మిషన్ని ప్రయోగంలోకి తెండి. जो बहुत जल्दी से जल्दी సెట్టింగ్ हो जाए. అది చాలా తొందరగా సెట్టింగ్ అయిపోవాలి. ఎందుకంటే బంగారు ప్రపంచం, సుఖమయి ప్రపంచం యొక్క ప్లాన్ అనుసారం సీట్ అందరిది సెట్ చేయాలి, ప్రజల్ని సెట్ చేయాలి, ప్రజల్ని కూడా సెట్ చేయాలి. రాజే రాణితో సెట్ హో రహీ హై. రాజారాణిలైతే సెట్ అయిపోతున్నారు. రాయల్ ఫ్యామిలీ, షావుకార్ ఫ్యామిలీలు, తిరిగి ప్రజలు, దాసీలు ఎంతమందిని సెట్టింగ్ చేయాలి. तो अब सेटिंग की मशीनरी को मीटिंग वाले विशेष फास्ट बनाओ. ఇప్పుడు సెట్టింగ్ యొక్క మిషనరీని మీటింగ్ వారు విశేష ఫాస్ట్గా తయారు చేయండి. ఫాస్ట్ బనానా అర్థాత్ అప్నే కో ఫాస్ట్ పురుషార్థి బనానా. ఫాస్ట్ తయారు చేయటము అంటే స్వయాన్ని ఫాస్ట్ పురుషార్థిలుగా తయారు చేసుకోవటం. ఏ ఉస్కా స్విచ్ హై, ఇది దాని యొక్క స్విచ్. మిషన్ యొక్క స్విచ్ ఉంటుంది కదా, కాబట్టి ఫాస్ట్ మిషనరీ యొక్క స్విచ్ ఫాస్ట్ పురుషార్థిలు కావటం. ఫాస్ట్ సెట్టింగ్ యొక్క మిషనరీని ఆన్ చేయండి, ఇది చాలా పెద్ద బాధ్యత. కాబట్టి రాజధానిని సెట్టింగ్ యొక్క మిషనరీతో ఫాస్ట్ చేయండి. డబుల్ విదేశీ గ్రూప్.
डबल विदेशी बच्चे आजकल सैटेलाइट की योजना कर रहे हैं. డబుల్ విదేశీ పిల్లలు ఈ రోజుల్లో శాటిలైట్ యొక్క విశేషంగా ప్రయత్నం చేస్తున్నారు. बाप को प्रत्यक्ष करने की धुन बहुत अच्छे आगे बढ़ रहे हैं. బాబాని ప్రత్యక్షం చేసే ధ్వనితో చాలా ముందుకు వెళ్తున్నారు. इसलिए बाप दादा सदा सेट डबल लाइट रहने की गिफ्ट दे रहे हैं. అందుకే ఈరోజు బాప్ దాదా సదా సెట్ అయ్యి డబల్ लाइटగా ఉండేందుకు విశేష గిఫ్ట్ ఇస్తున్నారు. वो सैटेलाइट का प्रोग्राम करने का सोच रहे हैं और बाप दादा सदा सेट डबल लाइट की गिफ्ट दे रहे हैं. అక్కడైతే శాటిలైట్ యొక్క ప్రోగ్రామ్ చేసేందుకు ఆలోచిస్తున్నారు. మరి బాప్ దాదా సదా సెట్ डबल लाइट యొక్క గిఫ్ట్ ఇస్తున్నారు. सदा अपनी डबल लाइट की स्थिति में सेट रहने वाले ऐसे डबल विदेशी बच्चों को बाप दादा दिलाराम अपने दिल का स्नेह गिफ्ट में दे रहे हैं. సదా డబల్ లైట్ స్థితిలో సెట్ అయి ఉండే వారికి ఇటువంటి డబల్ విదేశీ పిల్లలకు బాప్ దాదా మనోభిరాముడు హృదయం యొక్క స్నేహం యొక్క గిఫ్ట్ ఇస్తున్నారు. అమెరికా నివాసీ బచ్చే విశేష యాద్ కర్ రహే హై. అమెరికా నివాసీ పిల్లలు విశేషంగా తలుచుకుంటున్నారు. बहुत अच्छे उमंग उत्साह से विश्व में सेवा करने का साधन अच्छा बना हुआ है. చాలా మంచి ఉమంగ ఉత్సాహాలతో విశ్వ సేవ చేసేందుకు సాధనం బాగా తయారు చేశారు. యుఎన్బి సేవాకి సాథీ బనీ హుయి హై. యునైటెడ్ నేషన్స్ కూడా సేవకి సాథీగా అయ్యాయి. భారత్ సేవా కా ఫౌండేషన్ హై. భారతదేశం సేవకి ఫౌండేషన్. అందువల్ల భారతదేశంలో విశేష సర్వీసబుల్ సాథీ జగదీష్ భాయ్ వచ్చారు కదా. ఫౌండేషన్ భారత్ హై और ప్రత్యక్షతా కే నిమిత్ విదేశ్. ఫౌండేషన్ భారతదేశం కానీ ప్రత్యక్షతకి నిమిత్తమైంది విదేశాలు. ప్రత్యక్షతా కా ఆవాజ్ దూర్ సే భారత్ మే నగాడా బన్కర్ కే ఆయేగా. ప్రత్యక్షత యొక్క ధ్వని దూరం నుంచే భారతదేశంలో బాజంత్రీలుగా వస్తాయి. బచ్చోं के वाइब्रेशन आ रहे हैं. పిల్లల యొక్క వైబ్రేషన్ వస్తుంది. वैसे तो లండన్ నివాసీ भी साथी हैं. అలాగే లండన్ నివాసీలు కూడా ఉన్నారు. ऑस्ट्रेलिया भी विशेष सेवा के साथी है. अफ्रीका भी कम नहीं है. ఆస్ట్రేలియా వాళ్ళు కూడా విశేష సేవా సాథీలు. ఆఫ్రికా వాళ్ళు కూడా ఏమీ తక్కువ కాదు. సభీ దేశం కా సహయోగ్ అచ్చా హై. అన్ని దేశాల వారి సహయోగము బాగుంది. బాప్ దాదా देश विदेश के हर एक निमित्त बने हुए सेवाधारी बच्चों को अपनी अपनी विशेषता प्रमाण विशेष याद प्यार दे रहे हैं. బాప్ దాదా దేశ విదేశాల్లో ఉండే ప్రతి ఒక్క నిమిత్తమైన సేవాధారి పిల్లలకు తమ తమ విశేషత ప్రమాణంగా విశేష ప్రియస్మృతులు అందిస్తున్నారు. హరేకి మహిమ అప్ని అప్ని హై. ప్రతి ఒక్కరికి తమ తమ మహిమ ఉంది. ఒక్కొక్కరి మహిమ వర్ణిస్తే ఎంత అవుతుంది. లేకిన్ బాప్ దాదా దిల్ మే హర్ ఏక్ బచ్చే కి విశేషతా కి మహిమ సమాయి హుయి హై. కానీ బాప్ దాదాకి అందరి పట్ల విశేషత యొక్క మహిమ ఇమిడి ఉంది. మధుబన్ నివాసీ సేవాధారి भी सेवा के हिम्मत की मदद देने वाले हैं. మధుబన్ నివాసీ సేవాదారులు కూడా సేవ యొక్క ధైర్యంతో సహాయం చేసేవారు. అందుకే బాబా పిల్లలకి మహిమ చేస్తారు కదా. ధైర్యవంతులైన పిల్లలే తండ్రికి సహాయకులు అని. ఈ రీతిలో ఏదైతే సేవ నడుస్తుందో సీజన్ నడుస్తుందో మధుబన్ నివాసీలు కూడా ధైర్యానికి స్తంభాలయ్యారు. మధుబన్ వారి యొక్క ధైర్యంతో మీరు ఉండేందుకు తినేందుకు స్నానం చేసేందుకు నిద్రపోయేందుకు సహాయం లభిస్తుంది. అందుకే బాప్దాదా మధుబన్ నివాసీ పిల్లలకు ధైర్యం యొక్క శుభాకాంక్షలు అందిస్తున్నారు. వరదానము अपनी सतोगुणी दृष्टि द्वारा अन्य आत्माओं की दृष्टि वृत्ति का परिवर्तन करने वाले साक्षात्कार मूर्ति भव. తమ సతోగుణి దృష్టి ద్వారా అన్య ఆత్మలకు దృష్టి వృత్తిని పరివర్తన చేసే సాక్షాత్కార మూర్తి భవ. కహావత్ హే దృష్టి సే సృష్టి బదల్తీ హై. సామెత ఉంది కదా, దృష్టి ద్వారా సృష్టి మారుతుంది అని. తో ఆప్కి దృష్టి ఐసే సతోగుణి హో. మరి మీ దృష్టి ఇటువంటి సతోగుణిగా ఉండాలి. ఎటువంటి తమోగుణి లేక రజోగుణి ఆత్మ యొక్క దృష్టి వృత్తి వారి స్థితి మార్చాలి. जो भी आपके सामने आए उन्हें दृष्टि द्वारा तीनों लोकों का अपनी पूरी जीवन कहानी मालूम पड़ जाए. ఎవరు మీ ఎదురుగా వస్తారో
వారికి మీ దృష్టి ద్వారా 3 లోకాలు పూర్తి జీవిత కథ తెలిసిపోవాలి. ఇలా దృష్టితో సేవ చేయాలి. अंत में जब ज्ञान की सर्विस नहीं होगी तब ये सर्विस चलेगी. అంతిమంలో ఎప్పుడైతే ఈ జ్ఞానం యొక్క సేవ ఉండదో అప్పుడు ఇదే సేవ నడుస్తుంది. స్లోగన్ पवित्रता का प्रैक्टिकल स्वरूप सत्यता और दिव्यता है. పవిత్రతకి ప్రాక్టికల్ స్వరూపం సత్యత మరియు దివ్యత. सूचना आज मास का तीसरा रविवार अंतर्राष्ट्रीय योग दिवस है. बाबा के सभी बच्चे सायं 6:30 बजे से 7:30 बजे तक विशेष ब्रुकुटी आसन पर विराजमान हो अपने चमकते हुए सितारे को दिव्य नेत्र से देखते हुए लाइट माइट हाउस बन प्रकृति सहित पूरे विश्व को सर्चलाइट देने की सेवा करें. ఈరోజు 3వ ఆదివారం. బాబా పిల్లలందరూ సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు బ్రుకుటి ఆసనంపై విరాజమానమై మీ మెరిసే సితారతో దివ్య నేత్రంతో చూస్తూ లైట్ మైట్ హౌస్ అయ్యి ప్రకృతి సహితంగా పూర్తి విశ్వానికి సర్చ్ లైట్నిచ్చి అంటే శక్తినిచ్చే సేవని చేయండి. అచ్చా. ఓం శాంతి.